గ్యాస్ రోజైతే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. అంటే 3Dకి ఏమో యూజ్ చేసి రికవరీ వీడియో కింద చేశాను. అంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదా, బాయ్స్కి అయితే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేద్దామని, దాని గురించి వీడియో చేయడం జరిగింది. ఇది బాయ్స్ అనే కాదు, గర్ల్స్ అని చేసుకోండి, బట్ బాయ్స్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసింది కూడా బాయ్స్కి. నాకైతే చాలా పర్సనల్గా అయితే వీడియో అనేది చాలా బాగా నచ్చింది. అలాగే నేను చూపించే డెమోస్లో 2 డెమోస్ చూపిస్తాను. ఒకటేమో స్టార్టింగ్ వచ్చే రిలీక్స్కి అయితే బ్రష్ లాంటి ఒక వీడియో యూజ్ చేశాను. ఇంకో దానికైతే బ్రష్ లాంటి వీడియో ఏం యూజ్ చేయలేదు. ఒకటి వితౌట్ బ్రష్, ఒకటి ఏమో యూజ్ చేసిన బ్రష్ ఒకటి ఉంటుంది. రెండు చూడడానికి బెటర్గానే ఉంటాయి. మీకు ఏం నచ్చితే అది చూస్ చేసుకుని యూజ్ చేసుకోండి. నేను 2 డెమోస్ ఎక్స్ప్లెయిన్ 2 సైడ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని రిమూవ్ ఎలా చేయాలని, ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఫస్ట్ అయితే 2 డెమోస్ చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది. మర్చిపోవడానికి నా ప్రేమ చావు పుట్టుకల్లాంటి, యుద్ధంలో అలలాంటి, అది ఎప్పటికీ ఆగదు. గైస్ డెమో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కొంచెం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం లైక్స్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే మనకు 1K దగ్గరలో ఉన్నాం. మీరు 1K ఫాస్ట్గా చేస్తేనే కొంచెం బూస్ట్గా ఉంటుంది, ఇంకా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది, అందుకని చెప్తున్నాను. అలాగే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే 2 ఫాంట్స్ అనేవి దీని ఒక ప్రాజెక్ట్ లింక్ అనేది పెడతాను. మీరు ఏం చేస్తారంటే ముందైతే 2 ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ చేసేసుకుని గూగుల్ డ్రైవ్ ద్వారా మీరు ఎలక్ట్రిక్ ఇంపోర్ట్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత మెయిన్ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేస్తే మీకు అయితే ఫస్ట్ పేజ్ అనేది ఎలా ఉంటుంది. నేను చెప్పాను కదా ఒక బ్రష్ వీడియో యూజ్ చేశానని. ఇది మీకు కావాలంటే బ్రష్ వీడియో అనేది ప్రతి బీట్ మార్క్కి పెట్టేసుకొని చెప్తారు. అది ఒకవేళ వద్దంటే దీన్ని హైడ్ చేసేయండి, నార్మల్గా వదిలేండి. ఎలాగైనా చాలా బాగుంటుంది. అలాగే బటర్ఫ్లై వీడియో అనేది నేను ఓన్గా క్రియేట్ చేశాను. ఇది అంటే అప్లికేషన్ నుంచి ఏం డౌన్లోడ్ చేయలేదు. ఇది జస్ట్ నేను ఓన్గా ఎడిట్ చేసి పెట్టాను అంతే. లేదంటే మీరు ఇది కూడా ఎడిట్ చేసేయండి, ఎందుకంటే బటర్ఫ్లై అనేది సెట్ అవుద్ది, ఆ రిలీక్స్కి సెట్ అవుద్దని నేను పెట్టాను. అంటే ఆ బ్లూ రిలీక్స్కి బ్లూ బటర్ఫ్లై సెట్ అవుతుంది పెట్టాను. అది మీ ఓపెన్ చేసి పెట్టుకుంటుంది. అది ఒకవేళ మీకైతే ఈ బ్రష్ వీడియో పెట్టుకోవాలంటే దీన్ని కాపీ చేసుకోండి. సేమ్ ఇది ఎంతవరకు బీట్ మార్క్ ఉందో అక్కడి వరకు తీసుకురండి. స్టార్టింగ్ బీట్ మార్క్ తీసుకొచ్చి, అంటే ఈ రిలీక్స్ స్టార్ట్ అయ్యే బీట్ మార్క్కి తీసుకొచ్చి దీన్ని కింద స్కోర్ చేసుకుంటూ తీసుకొచ్చి, ఒక్క నిమిషం దీన్నే ఇదైతే ఎక్కడ ఉందో అక్కడ వరకు తీసుకొచ్చేసి దీన్ని టైమర్ కట్ అయినా చేయండి, లేదా నార్మల్ కట్ అయినా చేయండి. నేను టైమర్ కట్ చేస్తున్నాను. అలాగే సేవ్ ఇదే మళ్ళీ దీన్ని కాపీ చేసి ఇక్కడ వరకు చేసుకుంటే టైమర్ పెంచండి, కట్ చేయండి. మీకు తెలిసిందే కదా అది. అలా ప్రతిదీ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ నుంచి మనకి ఇక్కడ రిలీక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకు అనేది ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. మీకు నేను ఫొటోస్ ఉంచేసాను, ఎలా పెద్ద ఎంబీ కూడా కాదు ఇవి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైనా, అలాగే నేను యాప్ గురించి చెప్పాను కదా మ్యాజిక్ ఎరేజర్ అని. మీ దగ్గర ఏదైనా 916 నార్మల్ చిన్న ఫొటోస్ ఉంటాయి, ఈ టైప్ ఫొటోస్ ఉంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. 16.9 లాగా, అంటే 9.16 ఉంటాయి కదా, ఆ టైప్లో అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఉంది, నేను ఎగ్జాంపుల్ పెడతానా, మీరు ఏదైనా పెట్టుకోండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. దీన్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మూవ్ అంటే ఇందులోకి వెళ్ళి మౌంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి చేయవసరం లేదు, చేతి ఫింగర్ చేసి సరిపోద్ది. ఇది సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఏమైనా రిలీక్స్కి కలర్స్ అనేది చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి, మీ చాయిస్ అది. లేదా మీకు సెట్ సంబంధించిన పెట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే బ్లాక్ అయితే సెట్ అయింది, నేను అందుకే బ్లాక్గా ఉంచాను. అలాగే మనకి సెట్ అయింది. ఇంకోటి సేమ్ అలాగే చేంజ్ చేయండి. అలాగా ప్రతిదానికి ఒక 3 ఫొటోస్ ఉంటాయి, పెద్ద యూస్ చేయక్కర్లేదులే. ఒక 3 ఫొటోస్ రీప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, కొంచెం మన ఫోటో కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సెట్ అవుతుంది చూడండి, సెట్ అయిపోయింది. సేమ్ ఒక లాస్ట్ ఫోటో ఉంటుంది, ఇది కూడా రీప్లేస్ పెట్టండి సరిపోద్ది. నిమిషం సెట్ అయిపోయింది. ఇది సెట్ కొంచెం సైడ్కి అయితే పెట్టుకోండి. ఇది ఇప్పుడు చూడండి మనకి ఇది సెట్ అయిపోయింది. అంటే తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పెక్ట్ చేసుకోండి. సరే మరి.